హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తింటూ ఉంటే ముద్దకి మనకి మసాలా అండ్ స్పైసీతనం తెలియాలి, అప్పుడే బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. ఇలాంటి స్పైసీగా ఉండే ఈ బిర్యానీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు చికెన్ ముక్కలు తీసుకుంటున్నాను. 1/2 కేజీ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ 5 వరకు వచ్చాయి నాకు లెగ్ పీసెస్. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కూడా మనకి చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఏమని, చికెన్ని క్లీన్ చేసుకోమని చెప్పలేదని. కానీ చికెన్ క్లీన్ చేసుకోవాలని అందరికీ తెలుసు కదా. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలాలు బాగా పట్టించండి. మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చూడండి, మనకి మొత్తం లోపల వరకు పట్టే విధంగా ఉండాలి. లెగ్ పీసెస్ కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన దానిలో కూడా మనకి మసాలా దూరిపోద్ది. అంత చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత నానబెట్టాలనుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇక్కడ టైం లేని వాళ్ళు ఉంటే వెంటనే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వెంటనే తయారు చేసేస్తున్నాను, నానబెట్టకుండానే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ 2 గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ బాస్మతి రైస్ అయినా పర్లేదు. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలని లేదు, మొత్తం అంతా కూడా వేసేసుకోవచ్చు. ఒకదానిపైన ఒకటి ఉన్నా కూడా చక్కగా వేగిపోద్ది మనకి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఆఖరిలో మనకి ప్లేట్లో మసాలా మిగిలిపోద్ది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వెంటనే కలిపేయకుండా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వండి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మళ్ళీ అలానే వదిలేయండి. మూత మాత్రం కంపల్సరీ పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నట్లయితే మనకి చికెన్లోంచి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ అంతా కూడా ఈ నీరుతోనే మనకి చక్కగా ఉడికిపోద్ది. చూడండి, మనకి గ్రేవీలాగా నీరంతా బయటకు వచ్చింది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని గ్రేవీ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోండి. ఇలా మూత పెట్టి మనం చికెన్ ఉడికించడం వల్ల మెత్తగా ఉంటుంది, మనకి ఎక్కడ గట్టిగా అనేది ఉండదు. చూడండి, మొత్తం నీరంతా కూడా ఇంకిపోయింది. హై ఫ్లేమ్ మీదే పెట్టుకుంటాం కాబట్టి త్వరగానే వేగిపోద్ది. అడుగు పట్టేస్తూ ఉంటుంది. చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అడుగున ఉన్న గ్రేవీ మసాలా ముద్ద మాత్రం అలానే వదిలేసి ఓన్లీ ముక్కల వరకు మాత్రం ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అంతా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అడుగున మనకి గ్రేవీ మిగులుతుంది. దీనిలో చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేసుకోండి. ఇక్కడ మనకి గ్రేవీ మిగిలింది కదా, ఈ గ్రేవీని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాము. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాస్కి మనం 3/4 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలంటే 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోండి. నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకోకుండా కొత్తిమీర కాడలను వేసుకోండి. ఇలాగ కాడలు వేయడం వల్ల వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా దీనిలో దిగుతుంది. ఇంకా మనకి కొత్తిమీర కూడా సేవ్ అవుతుంది. కొత్తిమీర అడుగు భాగం అంతా కూడా మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా బిర్యానీలో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలాలు కలిపించుకున్న ప్లేట్ ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకొని అది వేస్ట్ అవ్వకుండా వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఈ నీళ్లు మరిగేలోపు వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోండి. నూనె, నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2 వరకు వేసుకోండి. లవంగాలు ఒక 8 వేసుకోవాలి. నెక్స్ట్ యాలక్కాయ 1 వేసుకోండి. దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వేసుకోండి. నెక్స్ట్ అనాస పువ్వు 3 వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా వేయించేసుకోండి. మసాలాలన్నీ ఫ్లేవర్ దిగిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోండి. క్యూబ్స్లో కట్ చేసుకొని పెద్ద ముక్కల కింద
వాటిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఒకసారి కలిపేసుకొని దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్నట్లయితే మాడిపోకుండా చక్కగా వేగిపోద్ది. ఇది వేగేలోపు నీళ్లు మరిగేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, మనకి నీళ్ళన్నీ కూడా ఇలాగా బాగా మరిగిపోవాలి. ఇలా అయితే మనకి చాలా స్పీడ్గా అయిపోద్ది బిర్యానీ అనేది. ఇటువైపు అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. ఇది హోమ్ మేడ్ది. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉంటే అది వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఆ నీళ్ళని దీనిలో వేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా మనం ఎటువంటి మసాలా పౌడర్లు వేయనవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, ఆ మసాలా అంతా కూడా చక్కగా దిగుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా మరిగిపోతున్నాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. నీళ్ళన్నీ వంపేసుకొని ఓన్లీ బియ్యం వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసినట్లయితే మనకి ఉప్పు కరెక్ట్గా తెలుస్తుంది. సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇక్కడ బిర్యానీ 90% వరకు ఉడికే వరకు అలా మూత పెట్టి ఉడికించేసుకోండి. ఇది ఉడికేలోపు మనం చికెన్ పీసెస్ అన్నీ కూడా వేయించి ఉంచుకున్నాం కదా, వాటిని దానిలో నుంచి నేను ఒక 3 వరకు చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ లెగ్ పీసెస్తో మనం తందూరీ చేస్తున్నాము. డీప్ ఫ్రై చేసే పని లేకుండా తందూరీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా, దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని చుట్టూరు కూడా బాగా కాల్చేసుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు బాగా కాల్చేసుకోండి. బిర్యానీ కూడా మనకి ఉడికిపోయిందో లేదో చూద్దాం. చూడండి, మూత తీసినట్లయితే 90% వరకు ఉడికినట్టు అనిపించాలి. అంటే పైన అంతా కూడా మనకి బిర్యానీ తేలినట్టు ఉండాలి, ఇంకా తడి తడిగా కూడా ఉండాలి. ఒకసారి కింద నుంచి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. 2 నిమిషాలు పెట్టిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కింద నుంచి పైకి కలిపేసుకోండి. ఇంకా కొంచెం తడి తడిగానే ఉండాలి, అలానే మరీ డ్రైగా అయిపోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ వేయించి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోండి. చికెన్ ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా బిర్యానీలో కింద నుంచి పైకి కలిపేసుకోండి. సైడ్ నుంచి మాత్రమే కలుపుకోండి, లేదంటే మనకి బిర్యానీ అంతా కూడా ముక్కలలాగా అయిపోద్ది. మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత చక్కగా బిర్యానీ రెడీ అయిపోద్ది. 3 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకోండి. గుమగుమలాడి మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మనకి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ మనం తందూరీ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ని దీనిపైన వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ. బిర్యానీ అయిపోయిన వెంటనే మనం తినేయకుండా 2 నిమిషాల పాటు మూత పెట్టినట్లయితేనే బిర్యానీ అంతా కూడా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. చికెన్ ఉడికించిన మసాలాతోనే మనం రైస్ ఉడికించాం కాబట్టి రైస్ మొత్తానికి కూడా మసాలాలు చక్కగా పడతాయి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి ఈ బిర్యానీ తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ బిర్యానీ మనకి తినేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ మనకి ముక్క కూడా మెత్తగా ఉంటుంది. ఒకసారి చూడండి, తినేటప్పుడు కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్